ఉంది. కాశీలోనండి ఒక దేవాలయం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఏం దేవాలయం? విశ్వనాథుని దేవాలయం. ఆ విశ్వనాథుని దేవాలయంలో పొద్దున 7 గంటలకి పూజారి వచ్చాడండి. వచ్చి నిర్మాల్యం తీసేసి అభిషేకం చేస్తున్నాడండి. ఎక్కడ? విశ్వనాథుని దేవాలయం. దానికి ఆవరణ ఉందండి, ప్రాంగణం పెద్దది, కాంపౌండ్ వాల్. ఆ లోపల పూజ చేస్తున్నాడు. అభిషేకం చేస్తున్నటువంటి టైంలోనండి ఎవరు రాలేదు, ఇంకా భక్తులు ఎవరు రాలేదండి గుడికి పొద్దున 7 గంటలకి. అప్పుడు ఆకాశంలో నుంచి బ్రహ్మాండమైన శబ్దంతో ఒక బంగారపు పళ్ళెం కింద పడిందండి. ఇక్కడ తట్ట అంటారేమో, బంగారపు పళ్ళెం ఆకాశంలో నుంచి మంచి శబ్దంతో కింద పడిందండి. ఈయన ఆశ్చర్యపడి ఏమిటి శబ్దం అని చెప్పి పూజ ఆపేసి పరిగెత్తాడండి. ఎవరు? పూజారి. చూస్తే బంగారపు పళ్ళెం అండి. ఎంత విలువ అంటే ₹1,00,000 ఖరీదు చేస్తుందండి ఆ పళ్ళెం. దాన్ని ఏమండి, బంగారు పళ్ళెం ఎవరైనా వదులుతారా చెప్పండి? దాన్ని తీసుకుంటారు కదా. దాన్ని తీసుకోవడానికి పట్టుకున్నాడు, మట్టి మూకుడుగా తయారైందండి. అవతల బారేశాడు. మరలా ఇంకోసారి పట్టుకున్నాడు, మళ్ళా మట్టి మూకుడు అయిపోయింది. వదలంగానే బంగారం అయిపోయింది. దాని మీద ఒక వాక్యం రాసి ఉండటం చూచాడండి ఎవరు? పూజారి. ఏమన్నదో తెలుసండి? నా భక్తునకు అని ఉందండి. నా భక్తునకు, టు మై డివోటీ. అది దాని మీద రాసి ఉంటుంది. మరి ఎవరైనా భక్తుడైతే వారికి చెందుతుంది అది. ఈ పూజారి గారు రోజు పూజ చేస్తున్న భక్తుడు కాదనమాట. చూసారా? అందువల్ల ఈయన గారు తాకితేనండి బంగారం కాదు, మట్టి అయిపోయిందండి. ఎప్పుడు ఈ శబ్దం, బ్రహ్మాండమైన శబ్దం వినిపించిందో చుట్టుపక్కల వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఎక్కడికి? దేవాలయం. వందల మంది వచ్చేసి అందరూ తాకటం, మట్టి అయిపోతున్నారు. ఎవరు తాకినా కూడా మట్టి అయిపోతున్నది. ఏటిది వండర్గా ఉంది అని చెప్పి ఈ వార్తల్ని రాజుగారి చెవిలో పడిందండి. కాశీ పట్టణానికి రాజుగారు ఉన్నారండి. ఆయన చెవిలో, ఏమండో నీ దేశం లోపల, అంటే ఈ గుడి నీ దేశం లోపల ఉంది కదండి విశ్వనాథుని దేవాలయం, అక్కడ ఆవరణలో ఆకాశంలోంచి బంగారం పళ్ళెం పడింది అని వార్త వచ్చిందండి. వెంటనే రాజుగారు కావాల్సిన డబ్బు ఉందండి, ఈ బంగారం పళ్ళెం కూడా కొట్టేయాలని చూచాడండి. ఎవరు? రాజుగారు. మంత్రి గారికి చెప్పండి, పోలీసులందరినీ తీసుకువెళ్ళి ఆపండి, రాజుగారు వచ్చే వరకు ఎవరిని రానివ్వకండి దగ్గరికి, నేను వచ్చి తీసుకుపోతానని చెప్పి పోలీసులు ముందు పంపించేశాడు. వాళ్ళందరూ కూడా అందరిని అటకాయించేశారు. ఇక రాజుగారు ఏనుగు మీద ఎక్కొచ్చాడండి. టీవీగా బయలుదేరి వచ్చాడు. ఈ దేవాలయం దగ్గర దిగాడండి. అందరిని నిత్యావతలు బారేశాడు. సరిగ్గా రాజుగారు వచ్చి ఆ మట్టి, అది ఆ బంగారపు పళ్ళెం పట్టుకున్నాడు. ఇది వరకు అందరు తాకినప్పుడే కొంత బాగుందండి, ఇప్పుడు నల్లగా మారిపోయిందండి. దరిద్రం. మళ్ళా వదిలేశాడు, బంగారం అయిపోయింది. అవమానం అయిపోయిందండి. అందరూ తిట్టారు. ఏటి రాజు తాకినప్పుడు ఇంకా నల్లగా ఉండేది, దరిద్రం. చూసారా? ఆ సిగ్గు భయపడిపోయి అవమానం భరించలేక నెత్తి మీద కొట్టేసుకుని ఏనుగు మీద ఎక్కి స్పీడ్ పెట్టిపోయినాడండి. ఎవరు? రాజుగారు. రాజుగారికి దక్కలేదు, పండితులకి దక్కలేదు, పామరులకి దక్కలేదు, ఎవరికి ఆ పళ్ళెం దక్కలేదు. మరి ఎవరికి చెందినట్టు? ఈ విధంగా జనస్తోమం అంతా అక్కడ చేరేటప్పటికీ ఎక్కడ జనసంఖ్య ఉంటారో అక్కడ బీదవాళ్ళంతా అడుక్కుంటారండి. భౌతిక విచ్చాండి, ఇవ్వండి, కొంచెం డబ్బులు ఇవ్వండి, అన్నం పెట్టండి అని ఇట్లా అడుక్కుంటూ ఉంటారు. అక్కడ ఒక బారులు తీర్చి కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అవిటివాళ్ళు వీళ్ళందరూ కూర్చున్నారండి. ఎక్కడ? నేను దేవాలయం ముందుగా. ఆ మార్గం గుండా ఒక ఆయన వస్తున్నాడండి. ఆయన గుడ్డలు చూస్తే చినిగిపోయిన గుడ్డలండి, ముఖం చూస్తే పెద్ద అందం లేదండి. ఆయన వస్తున్నాడండి. వచ్చి అందరిని అడుగుతున్నాడు, ఏమిటి జనం అంటారు, ఏదో ఆకాశంలోంచి పళ్ళెం పడిందట, అందరూ చూడటానికి వస్తున్నారని చెప్పి. దారిలో ఉన్నటువంటి బీదవాళ్ళని చూసేటప్పటికి హృదయం కరిగిపోయిందండి ఎవరికి? ఆ వచ్చే ఆయనకి. అయ్యో భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చినాడే, గుడ్డివాడు చేసినాడే, వీళ్ళు గుడ్డివాడిగా ఉన్నాడే, నాకు కాళ్ళు బాగున్నాయే, వీడు కుంటివాడిగా ఉన్నాడే, ఎంత బాధపడుతున్నాడని చెప్పి గుండె కరిగిపోయి కంటి వెంట ధారధారగా నీళ్లు కారుస్తున్నాడండి. ఎంత బాధపడుతుంటాడో ఆ గుడ్డివాడు, ఆ కుంటివాడు అని చెప్పేసి నెమ్మదిగా లోపలికి వెళ్ళాడండి. వెళ్ళి అందరితో పాటు ఆయన కూడా బంగారం పళ్ళెం తాకాడండి. తాకితే ధగ మేలిమి బంగారం మోస్తరు మెరవటం మొదలుపెట్టిందండి. మేలిమి బంగారం మోస్తరు ప్రకాశిస్తున్నదండి. ఎవరు? ఈయన తాకితే అందరూ చుట్టూ చేయారు. ఏమంటే మీరేం చదువుకున్నారని? ఓ అంటే నా రాదు అన్నాడండి. మీకంత డబ్బు ఉన్నదన్నాడు. రాత్రికి భోజనానికి లేదు అన్నాడండి. ఇటు పాండిత్యం లేదు, డబ్బు లేదు, మరి ఎందుకు భగవంతుడు వారిని మెచ్చుకున్నారు చెప్పండి? ఆ హృదయ చూడండి.